తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి వివాదంలో చిక్కుకున్నారు. మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్ తో ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి బెడ్ పై కూర్చుని ఉండగా ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం అక్కడున్న వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం. విశాల్ విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు చిన్న కొడుకుని పెట్టుకొని? రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు పోలీసు. విశాల్ ఉన్నారు ఇదిగో ఇదిగో ఇదే అది ఈ ముండా ఇదిగో ఇడు ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా అది అది దీనికోసం రా వచ్చింది. రే 10 మందితో వెళ్తుంది రా అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయనే అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? ఏ పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే కొంచెం ఏంటి 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 లైవ్ లో పెట్టు పెట్టు. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు, నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం? నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా. ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్నీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది? ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే ఇక ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు సదరు మహిళ ఫోక్ ఆర్టిస్టుకు మధ్య సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు, దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా అనే విషయంపై స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్. పద్మ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఫోక్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ఆర్టిస్టుల వ్యవహారం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. వేములవాడ మున్సిపల్ పరిధిలో రెడ్డి భవన్ లో ఫోక్ సాంగ్స్ లో నటిస్తున్న ఈశ్వర్ సాయి మాధురి రాథోడు ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అయినటువంటి శరణ్య అర్ధరాత్రి పట్టుకున్నట్లు సమాచారం. ఇక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈశ్వర్ సాయి భార్య వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల ప్రాచుర్యం పొందిన బాతింగ బాలలే సాంగ్
మరియు ప్రమీల లాంటి ప్రాచుర్యం పొందిన ఫోక్ సాంగ్స్ లో నటించిన ఇద్దరు ఆర్టిస్టులు అని కూడా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం నేపథ్యంలో ఫోక్ ఇండస్ట్రీతో అయితే షూటింగ్ పేరుతో జరుగుతున్న నేపథ్యం కొన్ని పరిణామాలపై అయితే ఒక్కసారి తెరలేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళా ఆర్టిస్టుల వ్యక్తిగత కమిట్మెంట్ల పేరుతో ఒత్తిళ్లు తెస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కరోజు పూర్తి కావాల్సిన షూటింగ్ 2 మరియు 3 రోజులు కూడా పొడిగించి ఆ తర్వాత వ్యక్తిగత వ్యవహారాల పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నట్లు విమర్శలు కూడా ఉన్నాయి. అయితే వేములవాడ పరిధిలోని రెడ్డి భవన్ లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు ఏం జరిగింది అనే అంశంపై పోలీసులు ప్రస్తుతం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగా జరిగిన విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరోవైపు ఇలాంటి ఘటనలకు కారణంగా నిజాయితీగా పనిచేస్తున్న నిర్మాతలు కావచ్చు, కొరియోగ్రాఫర్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు. మరోవైపు ఆర్టిస్టులకైతే ఒక చెడ్డ పేరు రాకుండా అయితే ఉంది. ఫోక్ ఇండస్ట్రీలో పారదర్శకంగా ప్రొఫెషనలిజంగా పాటు మహిళా ఆర్టిస్టుల బాధ్యతలు కాకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.